ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ విమర్శించారు. సెల్ ఫోన్ రహిత క్లాసులను తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేటలో గల ఎస్టీయూ భవన్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు మోర్తా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలు రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సిరెడ్డి, రాష్ట్ర కోశాధికారి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన ఎస్టీయూ నాయకులు ఆయా జిల్లాల్లో ఉపాధ్యాయులకు నెలకొన్న సమస్యలను రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నాటికి సెల్ ఫోన్ రహిత క్లాసులను తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని కోరారు. బోధన జరిగే సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించే కార్యక్రమాలను నిలుపుదల చేయాలని కోరుతూ తదితర అంశాలపై చర్చించి ఈ రాష్ట్ర సమావేశంలో తీర్మానాలను చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కుష్మంచి కాశీ విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, శివప్రసాద్, రాజు, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. జూలై నెల 15వ తేదీ దగ్గరికి వచ్చేస్తాను. జూలై 15 నాటికి మీ యాప్లో ఈ గొడవంతా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుడిని బోధించడానికి మాత్రమే పరిమితం చేయాలి. అలాగే సెల్ ఫోన్ రహిత క్లాస్ రూమ్ కావాలని కోరుతాం. కారణం ఏంటంటే రాగానే సెల్ ఫోన్తో మా ఫేస్ చూపించి ఫేషియల్ అటెండెన్స్ చేస్తాం. అట్లాగే విద్యార్థుల అటెండెన్స్ ఇస్తాం. అలాగే మిడ్ డే మీల్ ఇండెంట్ ఇస్తాం. ఆ 3 పనుల తర్వాత సెల్ ఫోన్ పక్కన పడేసి పాఠం చెప్పుకుంటాం తప్ప ఏ విధమైన యాప్లు పాఠశాల పని వేళల్లో ఏ విధమైన ఇవ్వబోము. అలాగే మార్కులు ఉన్నాయనుకోండి, పిల్లల మార్కులు అసెస్మెంట్ చేసిన తర్వాత ఆ రోజే పాఠశాలలో గుర్తించి చేయాల్సిన అవసరం ఉంది. అంత ఎమర్జెన్సీ మీకు ఎందుకు కావాలని దాన్ని రద్దు చేయండి. అటువంటి విధానాలు ఏదైనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత తాగిగా సాయంత్రం 4 తర్వాత మేము అప్లోడ్ చేసే విధంగా అవకాశం కల్పించాలి తప్ప బోధన జరుగుతున్న టైంలో సెల్ ఫోన్ ఉపయోగించి చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేయకపోతే ఈ ప్రభుత్వ విద్యాక్షేత్రాన్ని నిలుపుదల చేయలేమని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అలా విధంగా ఇంకొక లోపభూయిష్టమైన విధానం ప్రభుత్వ విద్యాక్షేత్రంలో జరుగుతున్నది ఏంటంటే, మా పాఠశాలలో ఏ విద్యార్థి అన్నా జాయిన్ కావాలి అంటే ఆగస్టు 31వ తేదీ నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. 5 సంవత్సరాలు నిండి ఉండకపోతే మేము అసలు అడ్మిషన్ చేసుకోము. కానీ అడ్మిషన్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ చేసుకుంటే వాళ్ళ తల్లికి దీవెన కార్యక్రమంలో వాడికి డేట్ ఆఫ్ బర్త్ పిల్లవాడు ఎంటర్ చేస్తే 5 సంవత్సరాలు నిండలేదు కాబట్టి అది అసలు తీసుకోదు. ఆ విధంగా విద్యార్థి మా పాఠశాలకు రాడు 5 సంవత్సరాలు నిండకపోతే. ఈ లోపల ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయంటే ఆ విద్యార్థిని 3.5 సంవత్సరాలు నిండిన విద్యార్థిని తల్లికి దీవెన కార్యక్రమం అన్నీ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళు పాఠశాలలో జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. జాయిన్ చేసిన తర్వాత 3.5 సంవత్సరాల నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళేటప్పటికి 10వ తరగతి పరీక్ష రాయాలంటే 15 సంవత్సరాల వయసు నిండి ఉండాలి పిల్లవాడికి. కానీ ఆ పిల్లవాడు 13.5 సంవత్సరాల వయసు ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు స్పెషల్ పర్మిషన్ కోసం డిఈఓకి అప్లై చేస్తే 1 సంవత్సరంన్నర వయసుని కంట్రోల్ చేస్తూ డిఈఓ పరీక్ష అనుమతిస్తూ ఉన్నారు. అంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లాడికి 13.5 సంవత్సరాల వయసు ఉన్నా మీరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అదే 13.5 సంవత్సరాల పిల్లాడు మనకు జాయిన్ అయ్యేటప్పుడు 3.5 సంవత్సరాల వయసులో మన దగ్గరికి జాయినింగ్ అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా దొడ్డిదారిన మీరే అవకాశం కల్పించి ఈ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ విద్యాక్షేత్రంలో నుంచి దూరం అయిపోయి ప్రైవేట్ విధానంలో వెళ్ళిపోవడానికి ఒక మార్గాన్ని మనమే సూచించినట్టయింది. దీన్ని ఎప్పటికీ కూడా రద్దు చేసి మనం ప్రభుత్వ విధానంలోనూ అలాగే ప్రైవేట్ విధానంలో ఒకే విధమైన అడ్మిషన్కి రూల్స్ ఉండాలి తప్ప ప్రైవేట్ విధానానికి ఏమో దొడ్డిదారి రూల్స్, ప్రభుత్వ విధానంలో ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వల్ల కూడా ఈరోజు తగ్గిపోతా ఉంది. ఎన్రోల్మెంట్ తగ్గిపోతా ఉంది. ఇంకొక కారణం చెప్పాలంటే ఎన్రోల్మెంట్ విషయంలో పిల్లలందరూ కూడా బడిగేడి పిల్లలందరూ కూడా ఎంతమంది ఉన్నారో మేము సర్వే చేసి ఇంతమంది అవకాశం ఉందని చెప్తుంటే మనం జాయిన్ చేసుకునే లోపలనే ఈ తల్లికి వందనం కార్యక్రమంతో ఆ డబ్బులు తీసుకుని చక్కగా వాళ్ళు ప్రైవేట్ విధానానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ప్రభుత్వ విద్యాక్షేత్రంలో వాళ్ళకి పరిమితం చేస్తే కొంతవరకు ఈ ప్రభుత్వ విద్యాక్షేత్రాన్ని కాపాడగలుగుతాం. అదేవిధంగా బుక్స్ కానివ్వండి, అలాగే విద్యాకు సంబంధించిన కిట్స్ కానివ్వండి, మంచి భోజనం, ఈరోజు సన్న బియ్యంతో భోజనం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి మెరుగైన కార్యక్రమాలు కాదనట్ల వాటిని ఆహ్వానిస్తూనే మీరు చేస్తున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని రద్దు చేసే విధంగాను వాటిని సవరణ చేసే విధంగాను చేయకపోతే ఈ ప్రభుత్వ విద్యాక్షేత్రాన్ని కాపాడుకోలేం. అది మన హయాంలో ఈ రోజుకి 0 ఎన్రోల్మెంట్ చూస్తే సుమారు 4,000 పైచిలకు పాఠశాలలో 0 ఎన్రోల్మెంట్ జరుగుతోంది. ఇదే విధానం కనుక కంటిన్యూ అయితే భవిష్యత్తులో రాబోయే 5-6 సంవత్సరాల్లోనే ప్రాథమిక విద్యాక్షేత్రంలో ప్రభుత్వ విధానంలో జరిగే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఏ ప్రాథమిక పాఠశాల కూడా ఉండబోదు.
ఆ విధంగా చేయడానికి కారకులు మనం కాకూడదు, ఈ ప్రభుత్వం కాకూడదని ఒక